తెలుగుదేశం అధికారంలోకి రాగానే కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధిస్తామన్నారు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప ఉక్కు కోసం ఆయన పాదయాత్ర చేపట్టారు. నారాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు హాజరయ్యారు. అంబాభవాని దేవాలయం మీదుగా కూరగాయల మార్కెట్, గాంధీ కూడలి మీదుగా కన్నెలూరు, పెద్దదండ్లూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఉక్కు కర్మాగారం కోసం 2 సార్లు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ పనులు చేపట్టకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే ఎలక్షన్స్కి ముందు ఇది ఎలక్షన్ స్టంట్ అని చెప్పి ఎగతాళి చేయడం, తక్కువ చేసి మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల టైం పూర్తి కావస్తుంది ముఖ్యమంత్రి అయి కూడా 2019 డిసెంబర్లో ఆయన శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. చాలా బాధాకరం. ఆ రోజు కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే సొంత జిల్లా వాడు ఖచ్చితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుందనేమో విద్యార్థులు కానీ యువత కానీ గంపగుత్తగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాల మీద కానీ జాబ్ క్యాలెండర్ల మీద కానీ ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని కూడా ఈ 5 ఏళ్లలో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కడప హుక్కు ఒక జమ్మలమడుగుకే కాదు రాయలసీమ ప్రాంతానికి కూడా ఇది ఒక తలమానికం అవుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకొని మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసి ఖచ్చితంగా ఇది సాధనకు మేము పూర్తిగా కృషి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2018లో శంకుస్థాపన